40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని తానే గెలిపించారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. నీకంత స్థాయి ఉందా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ టీడీపీని గెలిపించడం ఏంటన్నారు. పొత్తు వలన జనసేన పార్టీ లాభపడింది కానీ టీడీపీ కాదంటున్నారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యల్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని తామే నిలబెట్టామని వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలను టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో జనసేన పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తున్నారు. బండి కింద నడిచే కుక్క బండి మొత్తాన్ని తానే లాగుతున్నట్టు బిల్డప్ ఇస్తుందనే చందంగా పవన్ కళ్యాణ్ తీరు ఉందని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. క్వింటా కాటా తూగడానికి ఒక్కొక్కసారి కొన్ని గింజలు అవసరమవుతాయి. ఆ కొన్ని గింజల వలనే క్వింటా మొత్తం తూగిందంటే ఎలా అని జనసేన పార్టీని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు. నువ్వెంత, నీ పార్టీకున్న బలమెంత అని పోస్టులు పెడుతున్నారు. టీడీపీ మద్దతు జనసేన పార్టీకి లేకుంటే అసెంబ్లీ గేటు తాకేవాడివి కాదని గుర్తు చేస్తున్నారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా సహకరించకపోతే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఎన్నికయ్యేవాడా అని గతాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ఉన్న బలమెంత, టీడీపీకి ఉన్న బలమెంత అని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ వాపును చూసి బలుపనుకుని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏదో 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు గెలిచారంటే అది టీడీపీ జనసేన పార్టీకి అందించిన సహాయ సహకారాలని పేర్కొంటున్నారు. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని గెలిపించామని ప్రస్తావిస్తున్న పవన్ కు కేఏ పాల్ ఎన్నికల ముందు 48 సీట్లు ఇచ్చి సీఎం చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. మరి ఎందుకు ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎం కాలేకపోయావని పోస్టులు పెడుతున్నారు. మీరు నిజంగా ఇతర పార్టీలను గెలిపించే నాయకులే అయితే ప్రజారాజ్యం పార్టీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని గతాన్ని గుర్తు చేస్తున్నారు. పోలవరం అంశంలో నాగబాబు తెలుగుదేశం పార్టీపై ఎన్ని విధాలుగా విమర్శించారో గుర్తుపెట్టుకుని ఆ తర్వాత మాట్లాడాలంటున్నారు. త్యాగం మాది, రాజభోగం మీది అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం వర్మ ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేశారని, ఆయన అన్న కోసం ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి త్యాగం చేశారని పేర్కొంటున్నారు. మళ్లీ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అది నాగబాబుకి ఇస్తారని, ఆ మంత్రి పదవి కూడా తెలుగుదేశం పార్టీ త్యాగం చేస్తుందనే అంశాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లు శాతం ఎంతో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు టీడీపీ అభిమానులు. కూటమిగా జతకట్టాలని పవన్ కళ్యాణ్ తమ వెంట వెంపర్లాడాడు తప్పితే టీడీపీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వెంట పడలేదన్నారు. కూటమి కలిసికట్టుగా జతకట్టడం వలనే విజయం సాధించింది తప్పితే ఇందులో పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ అని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారని, గతంలో ఎవరూ నిలబెట్టకపోయినా టీడీపీ గెలిచిందనే వాస్తవాన్ని ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ టీడీపీని కించపరిచే మాటలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తల బలం ముందు జనసేన కార్యకర్తల బలం ఎంతని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బా కొట్టుకోవడం మానుకోవాలంటున్నారు. కూటమిలో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు గౌరవించడం నేర్చుకోవాలంటున్నారు టీడీపీ శ్రేణులు.